ప్రియమైన దేవుని పిల్లలకి అందరికీ వందనాలు. ఈ దినము ఈ స్టోరీ కంటిన్యూషన్ చూస్తాం. మొన్న ఈ యొక్క మంకీ ఎలా చివాట్లు పెట్టింది, ఎలా క్రొకడైల్ వెళ్ళిపోయింది అని చూసాం కదా. నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది అంటే తర్వాత ఇంకా ఏం చూస్తాం. ఒక పెద్ద ప్లేస్ ఉంది, అక్కడ దేవుడు నివసిస్తూ ఉన్నాడు, అక్కడ యేసయ్య కూడా నివసిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఎన్నో ఫలాలు ఉన్నాయి కదా. చూడండి, ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఏంటి అవి? ప్రేమ, సంతోషము, తర్వాత విశ్వాసము, మంచితనము, సాత్వికము, తర్వాత దయాలత్వము, దీర్ఘశాంతము, సమాధానము, ఆశా నిగ్రహము. తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. ఈ ఫలాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా మనం చూస్తాం. లవ్, జాయ్, పీస్, గుడ్నెస్, జెంటిల్నెస్, కైండ్నెస్, పేషెన్స్, ఫెయిత్ఫుల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఈ యొక్క ఫలాలన్నీ కూడా అక్కడ దేవుని రాజ్యంలో చూస్తాం. అయితే ఈ ఫలాలన్నీ మనకి ఇవ్వటానికి యేసయ్య లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఈ ఫలాలన్నీ మనకు ఇవ్వటానికి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపం నుండి, దుష్టత్వం నుండి, నరకం నుండి తప్పించి మనకు ఆ దేవుని రాజ్యం ఇవ్వటానికి లోకానికి యేసయ్య వచ్చాడని మనం లాస్ట్ స్టోరీలో మనము చూసాం. అయితే దాని తర్వాత ఏం జరిగిందో చూస్తాం. తర్వాత ఏం జరిగింది అంటే తర్వాత యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడని చూసాం కదా. తర్వాత ఈ యొక్క క్రోకడైల్ ఒక ప్లేస్కి వెళ్ళిపోయింది సైలెంట్గా. చూడండి, కనబడుతుందా? సైలెంట్గా ఏడుస్తూ ఉంది. ఏమని ఏడుస్తూ ఉంది? అయ్యో, నేను అనవసరంగా చెడ్డ ఆలోచన విన్నానే, మంచి స్నేహితుడైనటువంటి మంకీని పోగొట్టుకున్నాను, తర్వాత మంకీ ఇచ్చేటువంటి ఫ్రూట్స్ని పోగొట్టుకున్నాను. ఉచితంగా నేను ఏం కష్టపడకుండా నాకు రోజు ఫ్రూట్స్ దొరికేవి, కానీ ఇప్పుడు అవి పోగొట్టుకున్నాను. తర్వాత మంచిగా నన్ను నమ్మినటువంటి స్నేహితుని కూడా పోగొట్టుకున్నాను. ముఖ్యంగా నా మీద ఉన్నటువంటి నా స్నేహితునికి నా మీద ఉన్న నమ్మకత్వాన్ని నేను పోగొట్టుకున్నాను అనేసి చాలా బాధపడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే, నేను నా చెడ్డదైనటువంటి నా భార్య ఆలోచన విన్నందుకే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా భార్య దగ్గరికి నేను ఉట్టి చేతులతో వెళ్తే తను ఏమంటుంది? తను నా ముఖం చూడొద్దు, నా దగ్గరికి రావద్దని చెప్పింది కదా. నేను ఎక్కడికి వెళ్ళలేను, కాబట్టి నేను అటు నా భార్య దగ్గరికి వెళ్ళలేను, ఇటు నా స్నేహితుడిని నేను పోగొట్టుకున్నాను, ఒంటరిగా ఇక్కడ మిగిలిపోయాను, నేను ఎంత బుద్ధి లేని పని చేశాను, నాకు ఎంత తెలియలేదు అని ఏడుస్తూ ఉంటే, ఇలాంటి ఈ యొక్క పరిస్థితుల్లో దాని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి, ఒక వ్యక్తి వచ్చి, క్రోకడైల్ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే అప్పుడు చెప్తా ఉందన్నమాట. ఏమని చెప్తా ఉంది? నేను ఇలా ఒక పొరపాటు చేశాను, ఒక వ్యక్తికి, నా ఫ్రెండ్కి నేను మేలు చేస్తే, నా ఫ్రెండ్ నాకు మేలు చేస్తే నేను కీడు చేశాను, కాబట్టి నాకు ఇలా దుఃఖము వచ్చింది. నేను ఇప్పుడు ఒంటరివాడిని అయిపోయినాను, నా ఫ్రెండ్తో నేను దూరం అయిపోయినాను, నా ఫ్రెండ్ యొక్క నమ్మకత్వాన్ని నేను పోగొట్టుకున్నాను అనేసి బాధపడుతుంది. ఇదంతా ఎందుకు జరిగింది తెలుసా నీకు? క్రోకడైల్, ఎందుకు చేసావు ఇలా? నువ్వు దేవుని వాక్యానికి దూరంగా ఉన్నావు కదా. చూడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది?
వాక్యం ఏం చెప్తుందంటే మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాడు అని చెప్తా ఉంది కదా. కాబట్టి మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాదు. తర్వాత ఇంకో యోబున ఈ వచనం ఎక్కడుంది? 3 యోహాను 1:11 మనం చూస్తాం. తర్వాత యోబు 4:8 మనం చూస్తాం. కీడును విత్తువాడు దాన్నే కోస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత లేవి 19:18 కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దని మనం చూస్తాం. తర్వాత సామెతలు 17:13 మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇదంతా నువ్వు ఎలా మర్చిపోయావు క్రోకడైల్ అని దేవుడు అడుగుతా ఉన్నాడు. అడిగితే అప్పుడు నిజమే, నేను ఇవన్నీ కూడా మర్చిపోయాను, నేను బుద్ధి లేని పని చేశాను, నా ఫ్రెండ్కి నేను చాలా కీడు చేయాలనుకున్నందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అనేసి తను క్రోకడైల్ చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు దేవుడి మాటలన్నీ కూడా గుర్తు చేశాడు. తర్వాత అప్పుడు క్రోకడైల్ ఒప్పుకుంది, అవును ప్రభువా, నేను చాలా తప్పు చేశాను, నేను ఎంతో బుద్ధి లేని పని చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి లేని పని నేను చేయకూడదు అనుకుంటున్నాను అని చాలా ఏడుస్తూ ఉంటే నేను ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను, ఇలాంటి పని చేశానే, నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, యేసయ్య నువ్వు కూడా నన్ను క్షమించవా అని అది అడుగుతూ ఉంటే యేసయ్య అన్నాడు, అందరూ నిన్ను క్షమించకపోయినా నేను మాత్రం నిన్ను క్షమిస్తాను, డోంట్ వరీ నేనైతే నిన్ను క్షమిస్తాను, నువ్వు ఒప్పుకున్నావు కదా నేను తప్పు చేశానని, కాబట్టి నేను క్షమిస్తాను అని యేసయ్య తన్ను క్షమించాడు. పిల్లలు క్షమించి మరి నువ్వు నాతో స్నేహం చేస్తావా యేసయ్య అంటే, నేను నీతో స్నేహం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు తనకు చెప్పాడు. యేసయ్య తనతో స్నేహం చేసేదానికి ఇష్టపడినాడు. కాబట్టి యేసయ్యతో స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా పిల్లలు? ఇప్పుడు కోతి తనను విడిచిపెట్టింది చూసారా? ఇప్పుడు క్రోకడైల్ యేసయ్యతో స్నేహం చేసి ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? దానికి ఎన్నో ఫిషెస్ యేసయ్య ఇచ్చాడు. కనబడుతుందా? ఎన్నో ఫిషెస్ దానికి యేసయ్య ఇచ్చాడు. అది పళ్ళు పోగొట్టుకున్నాను, మంకీతో ఫ్రెండ్షిప్ పోగొట్టుకున్నాను బాధపడింది, అయినా తను ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది. అందుకని యేసయ్య ఏం చేశాడు? దానికి ప్రతిఫలంగా దాన్ని క్షమించి దానికి అంతకంటే ఎక్కువగా ఫిషెస్ ఇచ్చాడు. క్రోకడైల్కి ఫ్రూట్స్ అంటే ఎక్కువ ఇష్టమా, ఫిషెస్ అంటే ఎక్కువ ఇష్టమా చెప్పు? ఫిషెస్ కదా, ఫిషెస్ క్రోకడైల్కి ఎక్కువ ఇష్టం. కాబట్టి ఫిషెస్ అంటేనే కాబట్టి దేవుడు దానికి ఇష్టమైన ఫుడ్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు శ్రేష్టమైనవి మంచివి మనకి ఇష్టమైనవి ఇస్తాడు. ఎప్పుడు మనం పాపం నుండి కీడు నుంచి తొలగినప్పుడు, ఇతరులకు మనము చేసినటువంటి తప్పును మనం ఒప్పుకున్నప్పుడు, అప్పుడు దేవుడు మనల్ని క్షమించి మనల్ని తిరిగి సమకూర్చేవాడుగా ఉంటాడు. ఈ క్రోకడైల్ నుంచి మనము ఇది నేర్చుకుంటాం. కాబట్టి దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, క్రోకడైల్ ద్వారా మంచి స్టోరీ మాకు నేర్పించారు, మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము కూడా అనేక మార్లు దేవా ఈ యొక్క దుష్టులను సాతాను యొక్క ఉచ్చులో చిక్కుకొని పోయి అనేక మార్లు నా తండ్రి మరి నష్టంలో పడిపోయినప్పుడు, ఆత్మీయంగా నష్టపోయినప్పుడు, ఆత్మీయంగా నా ప్రభా మరి
పొరపాట్లు చేస్తున్నప్పుడు తిరిగి మీరు సమకూర్చేటువంటి దేవుడుగా ఉన్నందుకే మీకు ఎంతగానో స్తోత్రాలు దేవా. అంతేకాదు నా దేవా, మమ్మల్ని క్షమించి మాతో సహవాసం చేస్తున్న దేవుడు ఎందుకు మీకు ఎంతగానో స్తోత్రాలు. అందుమటు కాదు నా ప్రభ, మాకు అంతకంటే శ్రేష్టమైనవి మీరు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నందుకే మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను నా ప్రభ. మరి ఇంతగా మమ్మల్ని ప్రేమించి మాకు మేలు చేస్తున్న దేవునికి మేము ఏమిచ్చినా మీకు రుణిష్టమే నా ప్రభ. పశ్చాత్తాపడి మీ సన్నిధికి వచ్చేది మాకు కూడా నేర్పిస్తున్నామని ప్రార్థిస్తూ అట్లు నా దేవ ఈ వాక్యం వింటున్న వారందరికీ నేను కృప చూపించమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ నాకు ఇచ్చిన తరుణమును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్.